ఈసీని కో చేయండి అన్న పాసిబుల్. ఓకే. సో ప్రభునామంలో చేరవచ్చిన అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ వైఎఫ్జేసి టీం IIIT న్యూస్విల్లో ప్రభువుల దగ్గరికి అనేకులను ప్రభు రక్షించుకోవడంలో పాత్రగా టీంను ఆడుకుంటూ వచ్చాడు. ప్రభు నామానికి మహిమ ఘనత సమస్తమైన ప్రభావాలు ఆరోపిస్తా ఉన్నాం. నన్ను స్పిరిచువల్గా గైడ్ చేస్తూ స్పిరిచువల్గా ప్రభులో ఎంతగానో నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి నా తోటి సీనియర్ అన్న వాళ్ళకి, నాతో కూడా బ్యాచ్మేట్స్గా ఉన్నటువంటి ప్రియమైన సహోదరులు, చాలా ఛాలెంజింగ్గా ప్రభు కోసం బ్రతుకుతూ స్టడీస్లో ప్రభు నామాన్ని గొప్ప చేస్తూ వస్తున్న ప్రియమైన సహోదరులకి, జూనియర్స్కి, ప్రియమైన అందరికి కూడా ప్రభునామంలో వందనాలు. అలాగే మనతో పాటు చాలా వేరు ప్రాంతాల నుంచి చేరి వచ్చిన అన్న వాళ్ళకి, పెద్దవారికి, ప్రియులందరికీ కూడా ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. ఈ సెషన్ని మనము ప్రార్థనతో ప్రారంభిద్దాం. నేను అక్కడ రాసినట్లుగా యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరిని సంబోధిస్తున్నారంటే తండ్రి అయిన దేవుణ్ణి. సో దేవుని వాక్యమే సత్యము, దేవుని వాక్యమందు మనము స్థిరపడాలని దేవుని ఆశ. ఆ దేవుని వాక్యాన్ని గురించిన సత్యాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉండగా మనందరం కలిసి ప్రార్థన చేసి మనము ప్రారంభిద్దాం. మా ప్రియ ప్రభువా, సర్వమునకు సర్వజీవమునకు కారణభూతుడు, ఆధారభూతుడు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మూలముగా ఆయన రక్తధారల యందు విశ్వాస మూలంగా కృపచేత రక్షించబడిన మేము మీ సన్నిధానంలో మీ పాదాల దగ్గర మొరపెడుతున్నాం. లార్డ్, స్పీక్ విత్ us tonight. ఈ రాత్రి మాతో మాట్లాడండి. మీ కుమారునికి ఘనత కలుగునట్లుగా, మీ కుమారు నామం గొప్ప చేయబడినట్లుగా, మీ కుమారుని సారూప్యతలోనికి మేము మార్చబడినట్లుగా ఈ రాత్రి మమ్మల్ని సవాలు చేయమని మమ్మల్ని మీ సన్నిధిలో అప్పగించుకుంటూ మా ప్రియరక్షకుడు వాక్యమైన క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి ఈ సెషన్ని ప్రారంభిస్తున్నాం తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. మనం ఇప్పుడు స్టడీ చేయబోతున్న సబ్జెక్ట్ పేరు బిబ్లియాలజీ అని మనం చూస్తా ఉన్నాం. సో ఈ బిబ్లియాలజీ గురించి మనము స్టడీ పోతా ఉన్నప్పుడు ఇది ఒక మోస్ట్ బేసిక్ పిల్లర్ అన్నమాట. దేవుని వాక్యంలో ఉన్నటువంటి దేవుని సత్యాన్ని సరిగా మనము అర్థం చేసుకునేటప్పుడు అసలు దేవుని వాక్యం ఎంత ఉన్నతమైనది, దేవుని సత్యమైనటువంటి, దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశాలతో ఇచ్చినటువంటి లేఖన భాగాలు ఎలా మనకు వచ్చాయి, వీటి విశిష్టత ఏమిటి అని మనం తెలుసుకుని చదువుతున్నప్పుడు మనము ప్రభు పాదాల దగ్గర సాగిలపడి ప్రభుని స్తుతిస్తూ ఉంటాం. సో బిబ్లియాలజీ అనే ఈ సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేస్తా ఉన్నప్పుడు అసలు మనం ఏం నేర్చుకోబోతున్నాం, ప్రభు తన చిత్తానుకూలంగా ప్రభు అనుమతిస్తే మనము ఈ 12 కేటగిరీస్ని మనం నేర్చుకోబోతున్నాం. బిబ్లియాలజీ ఇంట్రడక్షన్ని, బిబ్లియాలజీలో దైవిక పాత్ర లేదా డివైన్ ఆరిజిన్, దైవ మూలం అని కూడా చెప్పొచ్చు. తర్వాత దైవిక ప్రత్యక్షత, అసలు ప్రత్యక్షత అంటే ఏంటి అనే విషయాన్ని కూడా మనం చూడబోతున్నాం. ప్రత్యక్షతలో ఉన్నటువంటి కేటగిరీస్ లేదా వివిధమైనటువంటి రకాలు, జనరల్ అండ్ స్పెషల్ రెవల్యూషన్, సాధారణ మరియు విశిష్ట ప్రత్యక్షత అని మనం చూస్తున్నాం. తర్వాత డివైన్ ఇన్స్పిరేషన్ లేదా ఆత్మావేశము అంటాడు పౌలు గారు. అలాగే పేతురు గారు అయితే దైవ ప్రేరణ అంటారు. సో అసలు ప్రేరణ అంటే ఏంటి, డివైన్ ఇన్స్పిరేషన్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకోబోతున్నాం. తర్వాత ఈ ఇన్స్పిరేషన్ గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దేవుడు చెప్తూ ఉంటే ఎలా వ్యక్తులు అర్థం చేసుకొని రాశారనేది వివిధ రకాలుగా వివిధ వ్యక్తులు నానా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందులో సరికాని అభిప్రాయాలు, వాటి గురించి మనం డిస్కస్ చేసి సరైన దాని మీద మనం ఎలా నిలబడాలనే దాన్ని మనం నేర్చుకుంటాం. తర్వాత బిబ్లియాలజీలో లోపం లేని లేఖన సత్యం, ఇనెరెన్సీ ఆఫ్ ద బైబిల్ అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. నేటి దినాల్లో దేవుని వాక్యం పైన
దేవుని వాక్యాన్ని గురించి చాలా ఎక్కువగా చాలా చోట్ల ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటున్నాయి. సో వీటన్నిటిని మనము దేవుని పాదాల దగ్గర దేవుని లేఖన సత్యాన్ని జాగ్రత్తగా ధ్యానిస్తే మనకి చక్కగా అర్థమవుతుంది. సో 8th సెషన్ లేకపోతే 8th పార్ట్‌గా మనము బిబ్లియాలజీ ప్రామాణిక సూత్రం లేదా కెనానికల్ అంటారు. కెనానిసిటీ ఆఫ్ ద బైబిల్. ఎందుకు 66 గ్రంథాలను మాత్రమే ఇందులో మనము దేవుని వాక్య సత్యంగా మనం పరిగణిస్తూ ఉన్నాం? ఎందుకు గ్రీక్ ఆర్థడాక్స్‌కి, కేథలిక్ వాళ్ళకి, మరొకళ్ళకి ఎందుకు డిఫరెంట్‌గా ఉన్నాయి? ఇలాంటి వాటిని మనము దేవుని లేఖన సత్యంలో సరిగా నేర్చుకోబోతున్నాం. ప్రామాణిక సూత్రం. ప్రామాణికంగా 66 గ్రంథాలని నేడు మనం దేవుని వాక్యమని మనము అంగీకరించి అన్వయించుకుంటూ ఉన్నామనేది మనం నేర్చుకోబోతున్నాం. అంతేకాదు 9వ సెషన్‌లో కెనానికల్ కంపోజిషన్ ఆఫ్ ద బైబిల్ అనే దాన్ని ఇంకా చక్కగా మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. తర్వాత ఇల్యూమినేషన్ ఆఫ్ ద బైబిల్. ఒక వ్యక్తి లేఖనాలు ఒక వ్యక్తిని ఎలా వెలిగిస్తాయి? లేఖనాల్లో ఉన్న సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తిని ఎలా మనము రెడీ అవ్వాలి? ఆ లేఖన సత్యాన్ని అర్థం చేసుకోవడంలో మనం ఏ విధంగా ముందుకు సాగాలి అనే విషయాన్ని మనము నేర్చుకుంటాం. అంతేకాదు ఇందులో మనం చదువుతున్నప్పుడు 10th 1లో లేఖనాల వెలిగింపు తర్వాత 11th 1 లేఖన ధ్యాన వివరణ మనం చూస్తాం. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్. దేవుని లేఖన సత్యాన్ని ఎలాగ మనము అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలాగ మనము డివైడ్ చేయాలి, సత్యవాక్య సవిభజన అని పౌలు గారు ప్రస్తావిస్తుంటారు. తన లేఖన సత్యాన్ని ఎలా విభజించాలి అని చెప్పడం చూస్తుంటాం. తర్వాత 12వది చివరిగా అపోక్రిఫా అనేది, అంటే హిడెన్ బుక్స్ అనే వాటి గురించి మనం స్టడీ చేయబోతా ఉన్నాం. సో ప్రియులారా, ఇది విషయ సూచిక. ఇది ఒకసారి జస్ట్ అలా ఈ సమయంలో ఇక్కడ మనం చదువుతున్నప్పుడు బిబ్లియాలజీ గురించి మనం చూసాం. ప్రస్తుతం మనం బిబ్లియాలజీ ఇంట్రడక్షన్ మనం చూడబోతా ఉన్నాం. ఈరోజు క్లాస్లో మనము వాస్తవంగా 4 టాపిక్స్ని మనము జాగ్రత్తగా ధ్యానం చేయాలని మనం అనుకున్నాం. కానీ మనకున్న సమయాన్ని బట్టి మనము మొదటి 2 టాపిక్స్ బిబ్లియాలజీ ఇంట్రడక్షన్, బిబ్లియాలజీ డివైన్ ఆరిజిన్ పరిచయం, అలాగే దైవ మూలం, ఇది దేవుని ద్వారా దేవుని మూలంగా కలిగింది, లేఖనాలు దేవుడు ఇచ్చాడు అనే వాటి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి 2 టాపిక్స్ని మనం డీల్ చేయబోతా ఉన్నాం ఈ రాత్రి ప్రభు పాదాల దగ్గర. సో పరిచయాన్ని మనం చూద్దాం. ప్రియులారా, బిబ్లియాలజీ అంటే ఏంటి అని చెప్పొచ్చు అంటే ఇట్స్ ఎ డాక్ట్రిన్ ఆఫ్ ద బైబిల్. దేవుని లేఖన సత్యం లేదా బైబిల్లో ఇది ఒక ప్రామాణికమైన సిద్ధాంతం అని చెప్పొచ్చు. అంతేకాదు బిబ్లియాలజీ ఇస్ ద స్టడీ ఆఫ్ ద బైబిల్, దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమై ఉన్న బైబిల్ని ధ్యానించడమే బిబ్లియాలజీ. ఇంకొకటి గుర్తుపెట్టుకుందాం, దేవుని వాక్యమై ఉన్న బైబిల్ని, దేవుని వాక్యమై ఉన్న బైబిల్ అని మనం చదువుతా ఉన్నప్పుడు దాని గురించి ఇంకా లోతుగా ధ్యానించడం, దాని గురించి అనేకమైన విషయాలు జాగ్రత్తగా పరిశీలించి క్షుణ్ణంగా అర్థం చేసుకొని అన్వయించుకోవడమే మన ప్రాథమిక లక్ష్యం ఈ బిబ్లియాలజీలో. సో ఆ దేవుని వాక్యమైన బైబిల్ని ధ్యానించడమే బిబ్లియాలజీ అని మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు బైబిల్ ఏమైందో బిబ్లియాలజీ మనకు చెప్తుంది, తెలియజెప్తుంది అనమాట. బిబ్లియాలజీ చదివితే ఏం అర్థం అవుతుంది నాకు, లేదా నేను బిబ్లియాలజీ గురించి సరిగా అర్థం చేసుకోవడం వల్ల నాకేం తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది అంటే బైబిల్ ఏమైందో మనకు అర్థమవుతుంది. అంటే అనేకమైన సాధారణ ప్రశ్నలకి బైబిల్ అసలు ఏమై ఉంది అనే వాటి గురించి మనము ఖచ్చితంగా మనము ఒక విషయాన్ని, ఒక ప్రాథమికమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి కొన్ని విషయాలను మనము తర్వాత ఒక ఫ్రేమ్ చేసుకోబోతా ఉన్నాం. అయితే ప్రాథమికంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ బిబ్లియాలజీ యొక్క ఆబ్జెక్టివ్ మనం చదువుతున్నప్పుడు బైబిల్ ఏమైందో బిబ్లియాలజీలో మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. తర్వాత అనేకమైన సాధారణ ప్రశ్నలకి సమాధానాలు చెప్తుంది, సమాధానాలు దొరుకుతాయి బిబ్లియాలజీలో. అవి ఎలాంటి అంటే చాలాసార్లు కొన్ని ప్రశ్నలు, బైబిల్ నిజంగా దేవుని వాక్యమేనా అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకి దేవుని వాక్యాన్ని గురించి ఒక సరైన బైబిల్ ఏమైందో అర్థమైతే ఆ ప్రశ్నకి సరైన ఆన్సర్ మన దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. అంటే విశ్వాసులుగా మనము దీన్ని మనం అంగీకరిస్తాం. అంతేకాదు బైబిల్ గ్రంథంలోని పుస్తకాలకు ప్రాథమిక సూత్రం ఏంటి, ఈ 66 గురించి మీరు ఎందుకు అన్నట్టు కొన్నిసార్లు అడుగుతుంటారు. ఈ కెనానిసిటీ యొక్క ప్రాథమికమైన విషయం ఏంటి
అన్న కూడా అడగొచ్చు. వాటి గురించి కొన్నిసార్లు వివిధంగా మనము ప్రశ్నించబడుతున్నాం. మన లోపల కూడా ప్రశ్నలు రేకెత్తుతూ ఉంటాయి. మనం జాగ్రత్త పడాలి. అంతేకాదు బైబిల్ దైవ ప్రేరితం అంటే అర్థం ఏంటి? డివైన్ ఇన్స్పిరేషన్ అంటున్నాం కదా! అసలు ఇన్స్పిరేషన్ అంటే ఏంటి? తర్వాత బైబిల్‌లో లోపాలు, వైరుధ్యాలు ఉన్నాయా? ఇందులో లోపాలు అంతేకాకుండా ఒక సంఘటనకి ఇంకో సంఘటన వ్యతిరేకంగా ఉన్నాయా? అలాగా కాంట్రడిక్షన్స్ ఉన్నాయా బైబిల్‌లో? అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అంతేకాదు బైబిల్ దైవ ప్రేరితం అనడానికి రుజువులున్నాయా? ఇలాంటి ప్రశ్నలు అనేకం ఉండగా, ఈ ప్రశ్నలన్నిటిని కూడా చక్కగా అర్థం చేసుకొని దైవ లేఖనాలలో నుంచి, దేవుని వాక్యంలో నుంచి సరైన ఒక మీన్స్ ఆఫ్ లేకపోతే ఒక సరైనటువంటి అవగాహన కల్పించేది బిబ్లియాలజీ. సో, మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. దేవుని వాక్యం మన జీవితాలను రూపాంతరపరుస్తుంది. బావుంది. అయితే ఆ దేవుని వాక్యాన్ని ప్రాథమికంగా ఉన్నటువంటి ఆ పునాదుల్లో నుంచి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ రావాల్సిన అవసరత నేడు మనకుంది. మనము చదువుతున్నప్పుడు అపాలజెటిక్స్ అనే సబ్జెక్ట్ రీసెంట్ డేస్‌లో థియాలజీలో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్‌గా ఉంది. ఈ అపాలజెటిక్స్ లేదా దేవుని ప్రజల మీద, దేవుని వాక్యం మీద దాడి జరుగుతా ఉందంతా కూడా వివిధమైన కోణాల్లో చూస్తా ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నల ద్వారానే. అయితే మనము ఎవరికో సమాధానం ఇవ్వాలని కాదు. దేవుని వాక్యాన్ని మన వంతుగా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలనే ఆశతోటి మనం ఈ స్టడీని ప్రారంభిస్తా ఉన్నాం. ప్రియమైన వారలారా గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యంలో ప్రశ్న ఉండటం వేరు. దేవుని గురించి ప్రశ్న ఉండటం వేరు. దేవుని పైన అనుమానం ఉండటం వేరు. హ్యావింగ్ ఏ క్వెషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యావింగ్ ఏ డౌట్. మనము ప్రశ్న ఉండటం తప్పులేదు కానీ, ఆ ప్రశ్నను ప్రభు పాదాల దగ్గర తీసుకొచ్చి సొల్యూషన్ తీసుకోవడం తప్పులేదు. కానీ డౌట్ ఉండటం మన విశ్వాసానికి అది ఎంతైనా ప్రమాదం. కాబట్టి మన జీవితాల్లో దేవుని వాక్యంలో ఉన్నటువంటి అనేకమైన సంగతులను చక్కగా ప్రభు పాదాల దగ్గర ధ్యానించి నేర్చుకుందాం. అనుమానాలకు తావు లేకుండా, డౌట్స్‌కి తావు లేకుండా మనం అనుమానాలకు ఏమాత్రం కూడా తావు ఇవ్వకుండా జాగ్రత్తగా సాగిపోదాం. తర్వాత మనం చూద్దాం బిబ్లియాలజీ అనే ఈ పరిచయంలో మనం చూస్తున్నప్పుడు బైబిల్ అనే మాట అసలు మనకి ఎలా వచ్చింది అనే దాని గురించి మనం చూడబోతున్నాం. బైబిల్ అనే మాట బిబ్లియాన్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. బిబ్లియోన్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఈ మాటకు అర్థం ఏంటంటే పుస్తకముల చుట్ట, రోల్ అని కూడా వస్తుంటది. సో ఈ పుస్తకముల చుట్ట అనే మాట అసలు ఇక్కడ ఏం జరిగింది, అసలు బైబిల్ అనే మాట మనకి ఎట్లా వచ్చింది అనే దాని గురించి మనం చదువుతున్నప్పుడు వరల్డ్ హిస్టరీలో 3 ముఖ్యమైన సంఘటనలు మనకి ఈ బైబిల్ అనే పదం దగ్గర తెలుస్తాయి అన్నమాట. అదేంటంటే ఫస్ట్ మనం చదువుతున్నప్పుడు బిబ్లియాన్ అనే పదం నుంచి వచ్చింది. రోల్ అని ఉంది. బిల్, బుక్, స్క్రాల్, రైటింగ్ అని మీనింగ్ వస్తూ ఉంటుంది. అంటే పుస్తకముల చుట్ట ఇట్లాగా. ఆ తర్వాత ఆ మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే బిబ్లోస్ అనే మాట నుంచి వచ్చింది. బిబ్లోస్. అసలు ఈ బిబ్లోస్ అంటే అర్థం ఏంటంటే, బిబ్లోస్ అనే మాటకి మీనింగ్ ఏంటంటే ఇది గ్రీకు గ్రీకు వర్డ్ స్ట్రక్చరు. తర్వాత ఇది దానికి మామూలుగా రాసాము. ఇది ప్రొనౌన్సియేషన్ లాగా వస్తుంది. సో ట్రాన్స్లిటరేషన్. ప్రాపర్లీ ద ఇన్నర్ బార్క్ ఆఫ్ ద papyrus plant, that is a sheet or scroll of writing book. అసలు మనం చదువుతూ ఉన్నప్పుడు మనం బాగా ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈ పాపైరస్ అనే చెట్టుకి ఇక్కడ ఉన్నటువంటి స్క్రాల్కి అసలు సంబంధం ఏంటి అనేది బేసిక్గా గమనించండి. ఇది పపైరస్ అనే చెట్టు. దీంట్లో నుంచి పేపర్లు అంటే దీన్ని కట్ చేసి ఈ కాండం ఉంది కదా, దాంట్లో నుంచి ఆ చెట్టు బెరడుని పేపర్స్‌గా తయారు చేసేవాళ్ళు. వాళ్ళు ఒక ప్రాసెస్ ఇదంతా ఉండేది. మీరు యూట్యూబ్‌లో 2-3 మినిట్స్ ఉంటది వీడియో. ఐగుప్తులో ఎక్కువ చేస్తా ఉంటారు. సో మీరు చూస్తే చాలా ఈజీగా, చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటదన్నమాట. మీరు వీలైతే ప్రయత్నం చేయండి. సరే. అసలు ఈ బిబ్లోస్‌కి, బిబ్లియాన్‌కి ఇదంతా ఎలా సంబంధం వచ్చిందంటే ఒక్క 2-3 నిమిషాలు జాగ్రత్తగా ఆలకించండి ఈ విషయం అంతా కూడా. ఆ రోజు అప్పుడు ఏం జరుగుతా ఉందంటే అరౌండ్ 323 బీసీ, క్రీస్తు పూర్వం 323 ఆ సంవత్సరంలో జరుగుతుంది ఏంటంటే, అలెగ్జాండర్ మహారాజు ప్రపంచాన్ని హెలెనైజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఆయన తన భాషని, అంటే మొత్తం ప్రపంచమంతా ఒకే భాష ఉండాలి, ఒకే కల్చర్ ఉండాలి, ఒకే మైండ్ సెట్‌తో ఉండాలి, ఒకే ఫిలాసఫీలోకి రావాలి అనే ఒక బలమైన, దృఢమైన నిశ్చయంతో ఏం చేశాడంటే, he started to convert most of the people into లేకపోతే గ్రీక్ మైథాలజీని, గ్రీక్ కల్చర్‌ని
అడాప్ట్ చేసుకోవాలి. తను ఏ రాజ్యం గెలిస్తే ఆ రాజ్య ప్రజలు అడాప్ట్ చేసుకోవడం అడాప్ట్ చేసుకోవాలని చెప్పి అందరికి చెప్తా వచ్చాడు. సో అలా ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళని ఎవరంటే హెలెనిస్ట్ అంటారు, హెలెనీయులు అంటారు. సో అలా జరుగుతున్న ఆ కాలంలో ఏం జరిగింది అంటే లెబనాన్ కంట్రీని అలెగ్జాండర్ ది గ్రేట్ అలా ఇది లెబనాన్ అనేది మిడిల్ ఈస్ట్ లో ఉంటది. ఇది ఈస్టర్న్ మెడిటేరియన్ సీ ఉంది కదా, మధ్యధరా సముద్రానికి ఈస్టర్న్ సైడ్ ఉంటది. సో దాన్ని గెలుచుకున్న అక్కడ లెబనాన్ అనే ప్రాంతాన్ని తను కాంక్వర్ చేశాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గెబాల్, GEBAL, గెబాల్ అనే ఒక ప్రాంతాన్ని గెలుచుకున్నాడు. ఆ గెబాల్ అనే ఒక ప్రాంతాన్ని తను గెలుచుకున్నాడు. అంటే లెబనాన్ లో ఉన్నది ఆ మొత్తం కలిపి. ఇప్పుడు గెబాల్ అనే ఆ సిటీలో అది దేనికి ఫేమస్ అంటే అది పేపర్స్ కి బాగా ఫేమస్ అన్నమాట. పేపర్స్ కి వీటన్నిటికి. సో ఆ ఊరి పేరు మార్చేశాడు, ఒక గ్రీక్ నేమ్ పెట్టేశాడు. ఆ పేరు ఏంటంటే BYBLOS, బిబులోస్ అనే పేరు పెట్టాడు. బిబులోస్ అనే ఊరి పేరు పెట్టాడు. సో ఇప్పుడు ఏం జరుగుతా వచ్చిందంటే ఈ ఈజిప్ట్ నుంచి గ్రీస్ కి ఏం చేసేవాళ్ళంటే ఈ పెపైరస్ షీట్స్ పంపిస్తా ఉండేవాళ్ళు. ఈ పెపైరస్ షీట్స్ పంపిస్తా ఉండేవాళ్ళు. సో ఈ మిడిల్ ఈస్ట్ ఈ ప్రాంతంలో ఉన్న వీళ్ళందరూ కూడా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పెపైరస్ సీడ్స్ గ్రీస్ వాళ్ళకి పంపించడం ద్వారా వాళ్ళు ఈ పపారైస్ షీట్స్ అని పిలవకుండా వాటిని ఏమని పిలిచేవాళ్ళంటే బిబ్లోస్ అని పిలిచేవాళ్ళు. ఈ షీట్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే బిబ్లోస్ అని చెప్పి చివరికి ఆ షీట్స్కి ఏమని పేరు పెట్టారంటే బిబ్లోస్ అనే పేరు పెట్టారు. BYBLOS, బిబ్లోస్ అనే పేరు పెట్టారు. ఆ బిబ్లోస్ అనే పేరు ఏంటంటే బుక్ అని మీనింగ్ వస్తుంది. బిబ్లోస్ అంటే బుక్, బిబ్లియాన్ లేదా బిబ్లియా, BIBLIA, బిబ్లియా అంటే బుక్స్, కలెక్షన్ ఆఫ్ బుక్ లేకపోతే బుక్స్ అని చెప్పవచ్చు. ఈ బుక్స్ మొత్తం కలిపి ఉంటుంది. సో ఇప్పుడు జరుగుతూ వస్తుంది ఏంటంటే ఇప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ హెలనైజ్ లో ప్రాసెస్ గా ఏం చేశాడంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నటువంటి ఓల్డ్ టెస్ట్మెంట్ ని 39 బుక్స్ ని ఆయన గ్రీకులోకి, హీబ్రూ, అరమైక్ భాషలో ఉన్నటువంటి ఆ పాత నిబంధనని తన కాలంలో ఏం చేశాడు, లేకపోతే తను ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇచ్చాడంటే వాళ్ళందరికీ, అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ యూదులకి అందరికి కలెక్ట్ చేసి వాళ్ళందరిని ఏం చెప్పాడంటే మీరు ట్రాన్స్లేట్ చేయండి, మా భాషలోకి ట్రాన్స్లేట్ చేయండి అన్నాడు. ఆ ట్రాన్స్లేట్ చేసి దానికి ఏం పేరు పెట్టారంటే హీబ్రూ భాషలో నుంచి గ్రీక్ భాషలోనికి తర్జుమా చేయబడినటువంటి ఆ పాత నిబంధనని ఏమని పేరు పెట్టారంటే సెప్చుజియాంట్ అని పేరు పెట్టారు. సెప్చుజియాంట్ దీన్ని మనం ఇంగ్లీష్లో చదువుతున్నప్పుడు ద హోలీ బుక్స్ అనే మీనింగ్ వచ్చేటట్టుగా ట్రాన్స్లేట్ చేశారు. ద హోలీ బుక్స్ అని మీనింగ్ వచ్చేటట్టుగా ట్రాన్స్లేట్ చేశారు. యూదులేమో దీన్ని తనాక్ అని పిలుచుకున్నారు. కానీ సెప్చుజియాంట్ అనేది ఎక్కువ ఫేమస్ అన్నమాట, ఎక్కువ మంది పిలుస్తూ ఉంటారు. సెప్చుజియాంట్ అనే దాని గురించి చూస్తూ ఉన్నప్పుడు ద హోలీ బుక్స్ అని మీనింగ్ వచ్చింది. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే గ్రీక్స్ ప్రపంచాన్ని ఏలారు. ఆ టైంలో వాళ్ళు ఏం చేశారంటే బిబ్లియా అని పిలవటం స్టార్ట్ చేశారు. బిబ్లియా బుక్స్ లేకపోతే సెప్చుజియాంట్ అని పిలవటం స్టార్ట్ చేశారు. ద హోలీ బుక్స్ అని పిలవటం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఎప్పుడైతే గ్రీక్స్ కాంక్వర్ చేయడం, గ్రీక్స్ ఆ టైం అయిపోయిన తర్వాత రోమన్స్ వచ్చారు. అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయిన తర్వాత తన 4 జనరల్స్ రాజ్యాన్ని 4 భాగాలుగా చేసుకున్నారు. చివరికి వాళ్ళ మధ్యలో ఫైటింగ్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఒక రోమన్ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ అయింది. ఆ రోమన్ కింగ్డమ్ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ రోమన్ కింగ్డమ్లో వాళ్ళ భాష ఏంటంటే వాళ్ళ భాష లాటిన్ అన్నమాట. వాళ్ళు ఏమని పేరు పెట్టుకున్నారంటే బిబ్లియా సాక్రా అని పేరు పెట్టుకున్నారు. సో దాని మీనింగ్ ఏంటంటే ద హోలీ బైబిల్ అని పేరు పెట్టుకున్నారు. ద హోలీ బైబిల్ అని పేరు పెట్టుకున్నారు. సో ఈ గ్రీక్, లాటిన్ ఈ భాషల కలయిక మూలంగా బైబిల్ అనే పదం ఇప్పుడు మన చేతుల్లో, లేకపోతే మనం ఇప్పుడు పిలుస్తా ఉన్నాం. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో మనం చూస్తా ఉన్నప్పుడు హెలెనైజేషన్ ప్రాసెస్ ఎంత ప్రభావితం చేసింది ప్రపంచాన్ని అనే భాగంలో అసలు బైబిల్ అనే పదమే ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి అనేకమైన ఘట్టాలని ఒక తాటి మీదకి తీసుకొస్తా ఉంటది అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వర్డ్ బైబిల్. అసలు బైబిల్ అనే మాట గురించి మనం చూస్తా ఉన్నప్పుడు ఎంత విశేషమైనది అనేది మనం చూస్తా ఉన్నాం. ఇది ఎంత సాక్రెడ్ బుక్ లేకపోతే ఎంత హోలీ బుక్ అనేది మనం చూస్తా ఉన్నాం. తర్వాత మనం చదువుతున్నప్పుడు బైబిల్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని పదాలని వాడుతూ వచ్చారు. లేఖనం అనే మాట, స్క్రిప్చర్ అనే మాట వాడుతూ వచ్చాడు. స్క్రిప్చర్ అంటే ఏంటంటే స్క్రిప్చర్ అంటే
గ్రఫే అనే మాట గ్రీక్లో ఉంటుంది. అది 41 టైమ్స్ న్యూ టెస్ట్మెంట్లో వాడాడు. దాని మీనింగ్ ఏంటంటే రాయటం, రైటింగ్ అంటాడనమాట. సో లేఖనము లేదా లేఖనాలు ఇలా సంబోధిస్తా వస్తున్నప్పుడు కొన్నిసార్లు 66 బుక్స్ గురించి, మొత్తం బైబిల్ అంతటిని గురించి సంబోధిస్తా వచ్చాడు. కొన్నిసార్లు లేఖనాల్లో ఒక వేరు భాగాల్ని, ఒక పార్ట్స్ని రిఫర్ చేస్తూ ఉన్నప్పుడు లేఖనము అని సంబోధిస్తా వచ్చాడు. ఇలాంటి మాట గ్రఫో అనే మాట సుమారు 90 సార్లు ఉందన్నమాట లేఖనాల్లో. దానికి ఇక్కడ ఎగ్జాంపుల్గా రాస్తా వచ్చాను. సో ప్రభుపక్షంగా నా మనవి ఏంటంటే, ఈ క్లాస్కి చేరి వచ్చిన వాళ్ళకి, ప్రియమైన వాళ్ళారా, ఇవి ఒక డాక్ట్రినల్ స్టడీస్ కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక పునాదులు లాంటివి. మరలా తెలిసిన వాళ్ళము పునాదులను మరలా మనము రీవిజిట్ చేస్తున్నట్లు భావిద్దాం. ఇప్పుడే తెలుసుకుంటున్న వారము ఇంకా మనము బాగా తెలుసుకొని స్ట్రాంగ్గా నిలబడి మరొక తరం కోసం వర్క్ చేద్దాం. అయితే ప్రభు పక్షంగా ప్రభు పిల్లలమైన మనందరితోటి, లేదా ముఖ్యంగా అందరికి చెప్పే విషయం ఏంటంటే, మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్ తీసుకొని ఈచ్ రిఫరెన్స్ను కూడా చక్కగా చదవాలి. ఈచ్ రిఫరెన్స్ను కూడా మీరు జస్టిఫై చేసుకుంటూ రావాలనేది నా మనవి. సో మీరు అలా చేయగలిగితే డాక్టరీని చాలా చక్కగా నేర్చుకోగలరు. నేను వీలైతే ఒక 40% మీకు నేను ఇన్పుట్ ఇవ్వగలనేమో కానీ 60% మీరు చేసే మేమిచ్చే వర్క్ చేసే దాన్ని బట్టే మీరు ఎంత చక్కగా అర్థం చేసుకుంటారనేది డిఫైన్ చేయొచ్చు అనమాట. సో ప్రభుపక్షంగా బ్రతిమలాడుతున్నాం. మనము అందరం కలిసి చక్కగా నేర్చుకుంటే ప్రభు కోసం బ్రతుకుతాం. అట్లాగే ప్రభు కోసం ఒక తరంలో ఇంకొక తరానికి మనం చక్కగా దేవుని వాక్యాన్ని పంచిన వారం అవుతాం. సో ఈ లేఖనం అనే మాట గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు, ఒక్కోసారి బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు లేఖనం అని వాడాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్ట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు లేఖనం అనే మాట్లాడాడు. తర్వాత హోలీ స్క్రిప్చర్స్ అనే మాట కూడా రోమా పత్రిక టు ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ ద పరిశుద్ధ లేఖనాలు అంటాడు పౌల్ గారు. సో అక్కడ చదువుతున్నప్పుడు లేఖనాలు ఎలాంటివి అంటే పరిశుద్ధమైనవి. పరిశుద్ధత అంటే ఏంటంటే సపరేటెడ్. ఈ లేఖనాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఈ బైబిల్ ఏదైతే ఉందో అది ఒక సపరేటెడ్ బుక్. ఈ లోకంలో ఎన్నో పుస్తకాలనే ఎన్నో ఉన్నాయి, కానీ ఇది ఒక సపరేటెడ్ బుక్ అన్న మీనింగ్ తో మాట్లాడుతూ వస్తున్నాడు. అంతే కదా, సాక్రెడ్ రైటింగ్స్ అని రాస్తా ఉన్నాడు. దాని గ్రీకు పదం ఇక్కడ ఇచ్చాను నేను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:15లో మనం ఆ మాట చూస్తాం. సరే, ఇప్పుడు మనము ఒక న్యూ స్టడీస్ లోకి ఎంటర్ అవబోతా ఉన్నాం. ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే ఆ వర్డ్, అంటే అసలు ఆ బైబిల్ అనే వర్డ్ గురించి మనం ఎక్కువ ధ్యానం చేస్తా వచ్చాం. సో ఈ సమయంలో మనం ధ్యానించబోతా ఉంది ఏంటంటే, బైబిల్ ప్రాథమికంగా రాయబడిన భాష గురించి మనం చూడబోతున్నాం. బైబిల్ ప్రాథమికంగా రాయబడిన భాష గురించి చూస్తా ఉన్నప్పుడు హీబ్రూ, అరామిక్ భాష. హీబ్రూ భాషలో పాత నిబంధన హీబ్రూ భాషలో ఎక్కువగా రాయబడింది. అరామైక్ లేకపోతే అరామిక్ భాష గురించి మనం చూస్తున్నప్పుడు హెజ్రా గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 6వ అధ్యాయం 18వ వచనం, 7వ అధ్యాయం 12 నుంచి 26 వచనాలు, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ అధ్యాయం 28వ వచనం వరకు, ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం, ఇవన్నీ కూడా అరామైక్ లేకపోతే అరామిక్ భాషలో రాయబడ్డాయి. ఇదేమో మిగిలినది మొత్తం కూడా హీబ్రూ భాషలో రాయబడింది. తర్వాత గ్రీక్ భాష గురించి లేదా కొత్త నిబంధన ఏ భాషలో రాయబడింది అని చదువుతున్నప్పుడు గ్రీక్ భాషలో రాయబడింది. ఒకసారి నాకు బేసిక్ ఒక క్వశ్చన్ వచ్చేదన్నమాట. దేవుడు, మేము కూడా ఏషియన్ కాంటినెంట్లో ఉన్నాం కదా, ఆసియా ఖండంలో వేరే ఏదైనా భాష వాడుకోవచ్చు కదా, ఎందుకు ఈ హీబ్రూ గ్రీక్ భాషల్ని విస్తృతంగా వాడాడు? మూల భాషలో లేదా ప్రాథమికంగా దేవుడు తన లేఖనాలను రాపిస్తున్నప్పుడు ఈ భాషలను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అనే ప్రశ్న నాకు ఉండేది. సో ఈ భాషలు అంటే ఈ ప్రశ్ననే మీకు నేను చిన్న అసైన్మెంట్ లాగా ఇస్తా ఉన్నాను. సో ప్రియమైన వారలారా, వచ్చే వారానికి ఒక చిన్న టాస్క్ ఏంటంటే, ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ప్రాథమికంగా బైబిల్ ఎందుకు హెబ్రీ గ్రీక్ భాషల్లోనే రాయబడింది? ఎందుకు హెబ్రీ గ్రీక్ భాషల్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, ఎన్నుకొని వాటిలోనే లేఖనాలని మనకి అందించాడు అనేది. సో ప్రియులరా, వీలైనంత వరకు మీ శాయశక్తులు మీరు ప్రయత్నించండి. వచ్చే వారము నేను దీనికి చక్కని ఆన్సర్ నేను రాసి చెప్తాను. సో ఇది బేసిక్గా ఇంట్రడక్షన్లో ఉన్న ఒక ప్రశ్న అనమాట. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. తర్వాత బైబిల్ గురించి మనం చదువుతున్నప్పుడు పాత నిబంధన, కొత్త నిబంధన అనే 2 భాగాలుగా డివైడ్ అయిపోయింది. మనము హోలీ బైబిల్ అని చూస్తా వచ్చినప్పుడు లేదా సెప్చుజియాంట్ అనే మాట దగ్గర
వాళ్ళు ఏమని పిలిచేవారంటే ఫస్ట్ టెస్టమెంట్ అని పిలిచేవాళ్ళు, మొదటి నిబంధన అని పిలిచేవాళ్ళు, పాత నిబంధనని. సో అలా పిలిచేవాళ్ళు. దాన్ని ఇప్పుడు మనం పాత నిబంధన అని పిలుస్తా ఉన్నాం. సో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, 929 అధ్యాయాలు, 23,214 వచనాలు ఉన్నాయి, 5,93,493 పదాలు ఉన్నాయి. కీర్తనలు అతి పెద్ద పుస్తకం, ఉపద్య అతి చిన్న పుస్తకం, 17 చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, 5 కావ్య పుస్తకాలు, 17 ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి. కొత్త నిబంధన గణాంకాలు చూస్తా ఉన్నప్పుడు 27 పుస్తకాలు ఉన్నాయి, 260 అధ్యాయాలు ఉన్నాయి, 7,959 వచనాలు ఉన్నాయి, 1,81,253 పదాలు ఉన్నాయి. అపోస్తలుల కార్యములు అనేది అతి పెద్ద పుస్తకం, యోహాను 2వ పత్రిక అతి చిన్న పుస్తకం. మొత్తం ఇందులో 4 సువార్తలు ఉన్నాయి, ఒక చరిత్ర పుస్తకం ఉంది, 22 పత్రికలు ఉన్నాయి. సో పూర్తి బైబిల్ గణాంకాలు మనం చూస్తా ఉన్నప్పుడు 66 పుస్తకాల సమాహారం బిబ్లియా, 1180 అధ్యాయాలు ఉన్నాయి, 31,173 వచనాలు ఉన్నాయి, 7,74,746 పదాలు ఉన్నాయి. దీన్ని నేను ఆక్స్ఫర్డ్ బేస్డ్ గా నేను ఇక్కడ రాయటం జరిగింది. సో ప్రియులరా, ఇప్పుడు మనం ఏంటంటే పరిచయాన్ని మనం చూసాం. సో ప్రస్తుతం మనము దైవిక పాత్ర లేదా డివైన్ ఆరిజిన్, ఇది దైవ సంబంధమైనది, దేవుని నుంచే వచ్చింది అని మనం ఎలా చెప్పగలం? బైబిల్ దైవికమైన దానికి రుజువులు ఏమైనా ఉన్నాయంటే 2 రుజువులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ద ఇంటర్నల్ ఎవిడెన్స్. బైబిల్ తనెవరో తాను ఖచ్చితంగా మాట్లాడుతుంది. మనం ఒక విషయాన్ని గురించి రుజువు గురించి లేకపోతే ఒక విషయాన్ని మనం ప్రస్తావిస్తున్నప్పుడు ఎవరైతే ఒక వ్యక్తి గురించి మనం రుజువు చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క సంభాషణ, ఆ వ్యక్తి యొక్క వాదన మనం ఖచ్చితంగా వినాలి. సో మనం చదువుతున్నప్పుడు బైబిల్ యొక్క అంతర్గతమైన రుజువులు మనం చూస్తాం. ద ఇంటర్నల్ ఎవిడెన్స్, ద ఫ్యాక్ట్స్ ఫౌండ్ ఇన్ ద బైబిల్ ఇట్ సెల్ఫ్ అండ్ ద బైబిల్స్ ఓన్ క్లెయిమ్ కన్సర్నింగ్ ఇట్స్ డివైన్ ఆరిజిన్. బైబిల్ తన పక్షంగా తను ఏం చెప్తా ఉంది, బైబిల్ ఒకవేళ మాట్లాడితే లేదా బైబిల్లో ఉన్న ఎలా రాయబడిందో అన్న సంగతుల గురించి, బైబిల్లో ఏమని రాయబడింది అనే మాటల గురించి మనం చదువుతున్నాం. బైబిల్ తన గురించి తాను ఏం చెప్తుంది, తాను ఎలా రాయబడిందో ఏం చెప్తా ఉందని చూస్తాం. రెండోది ద ఎక్స్టర్నల్ ఎవిడెన్స్, బైబిల్కి వెలుపల ఉన్నటువంటి రుజువులు. ఇవేంటంటే ద నేచర్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ గివెన్ ఇన్ ద స్క్రిప్చర్ విచ్ సపోర్ట్ ఇట్స్ సూపర్ న్యాచురల్ క్యారెక్టర్. ఈ బైబిల్ కు ద్వారా ప్రభావితం లేకపోతే బైబిల్కు వెలుపల ఉన్నటువంటి అనేకమైనవి, బైబిల్ దేవుని వాక్యం, బైబిల్ దైవికమైన దానికి రుజువుగా ఉంది అనే విషయాలు మనం చూడబోతున్నాం. సో బైబిల్ అంతర్గతమైన రుజువుల గురించి మనం చూస్తాం, తర్వాత బైబిల్కి వెలుపల రుజువు గురించి మనం చూస్తాం. సో ప్రాథమికంగా మీరు కొంచెం జాగ్రత్తగా వినాలని ప్రభునామమున మనవి. ప్రియమైన వారలారా, మనం ఎప్పుడైనా సరే ఒక డాక్ట్రిన్ గురించి లేదా ఒక విషయాన్ని దేవుని వాక్యంలో మనం ఈ విషయాన్ని స్థాపించాలి, ఒక డాక్ట్రిన్ ని మనం ఫైనలైజ్ చేయాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. మొదట పంచకాండాలని పంచకాండాలు ఏం చెప్తా ఉన్నాయి పలానా విషయాన్ని గురించి, లేదా మొదటి 5 గ్రంథాలు, మోషే ద్వారా రచించబడిన మొదటి 5 గ్రంథాలు ఏం చెప్తున్నాయి అనేదని మనం చూస్తాం. లా తర్వాత మనం చూసే విషయం ఏంటంటే విజ్డమ్ బుక్స్ లో ఏం రాయబడింది, లేదా జ్ఞాన గ్రంథాలు, కీర్తనలు ఇలాంటి చోట్ల ఏం రాయబడింది అనేది కూడా మనం చూడాలి. తర్వాత ప్రాఫిట్స్ లో పెద్ద గ్రంథాలు రాసిన ప్రవక్తలు, చిన్న గ్రంథాలు రాసిన ప్రవక్తలు, ఈ ప్రవక్తలు ఏం చెప్తా ఉన్నారు ఆ పలానా విషయం గురించి. ఈ 3 పాత నిబంధనలు మనం ఖచ్చితంగా వ్యాలిడేట్ చేయాలి. లా ఏం చెప్తా ఉంది, విజ్డమ్ బుక్స్ ఏం చెప్తా ఉన్నాయి పలానా విషయం గురించి, తర్వాత మనము చదువుతున్నప్పుడు ప్రాఫిట్స్ ఏం చెప్తా ఉన్నారు, ప్రాఫిటికల్ బుక్స్ లో ఏముంది, తర్వాత న్యూ టెస్టిమెంట్కి వచ్చినప్పుడు గాస్పెల్స్ లేదా సువార్తల్లో ఏం రాయబడి ఉంది ఆ విషయాన్ని గురించి, తర్వాత అపోస్తల కార్యాల్లో దాని గురించి అపోస్తలు ఎక్కడైనా ప్రాక్టీస్ చేశారని లేకపోతే దాని గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అని చూడాలి. తర్వాత లెటర్స్ లో ఎక్కడైనా స్ట్రెస్ చేయబడిందా, లెటర్స్ లో ఎక్కడైనా రాయబడిందా. సో ఈ 6 విషయాలు మనం కన్సిడర్ చేసుకొని ఒక విషయాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం బిబ్లియాలజీ, బైబిల్ దైవికమైనది అనే దాని గురించి మనం వస్తా ఉన్నప్పుడు దాని అంతర్గతమైన రుజువులు, బైబిల్ ఏం మాట్లాడుతుంది, హౌ ఇట్ ఈస్ క్లెయిమింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్, దాని కొరకు లేకపోతే బైబిల్ తనంతటి తాను ఇస్తున్న సాక్ష్యం ఏమిటి తన గురించి అంటే, మనము ఈ లేఖన భాగాలన్నీ కూడా ప్రభునాలో మరలా మనవి చేస్తా ఉన్నాను, ఈ PDF మీకు ఇవ్వబడుతుంది. మీరు చక్కగా జాగ్రత్తగా ప్రతి లేఖన భాగాన్ని పరిశీలించి చదవాలని మనవి.
అందులో ఇంకా విషయాలు ఏదైనా సజెస్ట్ చేయాలన్నా, లేకపోతే ఎక్కడన్నా సరే ఏదన్నా చిన్న పొరపాటున్నా గాని చెప్పాలని మనవి. ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగాల్ని నేను కోట్ చేసిందని చెప్తా ఉన్నాను ఇక్కడ. చూడండి, బైబిల్ దైవికమనడానికి 2 రుజువులు అని చదువుతున్నప్పుడు ఇక్కడ మనము కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7-11 వచనాలు చదివితే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ప్రియమైన వారలారా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చాలా లోతైన విషయాన్ని ప్రేరణ ద్వారా ఇక్కడ మనకు రాపించాడు. అన్నప్పుడు దేవుని వాక్యం లేదా బైబిల్ గురించి మనం ఇక్కడ చదువుతున్నప్పుడు, బైబిల్ తన గురించి తాను ఏం మాట్లాడుతుంది అంటే, బైబిల్ ఏమని క్లెయిమ్ చేస్తా ఉందంటే, ధర్మశాస్త్రము లేదా లా గురించి మాట్లాడుతున్నాడు. తన వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంటే యథార్థమైనది, ఇంటిగ్రిటీ లేదా అది ఎంత స్వచ్ఛమైనదో మాట్లాడుతున్నాడు. అంతేకాదు దేవుని శాసనం, ఆయన శాసనం నమ్మదగింది. అంతేకాదు ఆయన ఉపదేశాలు రాయబడినాయి. ఈ లేఖనాల్లో రాయబడిన ఆయన ఉపదేశాలు నిర్దోషమైనవి, మనుషుల్ని దోషులుగా నిలబెట్టేది కాదు. ఆయన చెప్పినవన్నీ కూడా బ్లేమ్లెస్ అన్నమాట, లేకపోతే వితౌట్ బ్లెమిష్, ఏ మాత్రం కూడా దోషరహితమైనవి. ఆయన చెప్పేది కూడా నిర్దోషమైనది అని చెప్తా ఉన్నాడు. తర్వాత నిర్మలమైనది అని చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చదువుతున్నప్పుడు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన లేఖనాల్లో రాయబడిన విషయాలన్నీ కూడా చదువుతున్నాం. తర్వాత అవి ఎలాంటివి అంటే బంగారు కంటి, ఇక్కడ మన 11వ వచనం చదువుతున్నప్పుడు 10వ వచనం, అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. 6 విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని వాక్యం యథార్థమైనది, ఆయన ధర్మశాస్త్రం లేదా ఆయన చెప్తున్నటువంటి ఈ లేఖన భాగాలన్నిటి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు యథార్థమైనది, నమ్మదగినది, నిర్దోషమైనవి, నిర్మలమైనవి, అంతేకాదు సత్యమైనవి, న్యాయమైనవి. 6 విషయాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సరే, దీనికి ఈ లేఖన భాగం ఇంకా ఇంకొక మాటని ఈ పక్కనే చూడండి. ఈ యథార్థమైన దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనుషుల ప్రాణాలని తెప్పరిల్ల చేస్తుంది. మనుషుల ప్రాణాలకి ఊరటని, ఆదరణ కలుగజేసేది. అంతేకాదు బుద్ధిహీనులకి జ్ఞానాన్ని పుట్టించేది. అంతేకాదు హృదయాన్ని సంతోషపరిచేది. నిర్దోషమైన ఆయన దేవుని వాక్యం మనుషుల హృదయాన్ని సంతోషాన్ని పరిచేది అంటున్నాడు. సంతోషం పరిచేది అని చూస్తా ఉన్నాం. అంతేకాదు నిర్మలమైన ఆయన వాక్యం కన్నులకు వెలిగిచ్చేది, మనుషుల కన్నులకు వెలిగిచ్చేది ఆయన వాక్యం అని చదువుతున్నాం. అంతేకాదు ఆయన యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచుననేది అక్కడ ఉంది. 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుతున్నప్పుడు, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. తెప్పరిల్ల చేయబడతాడు, బుద్ధిహీనుడికి జ్ఞానం వస్తుంది, హృదయం సంతోషం ఉంటది, కన్నులకు వెలుగు ఉంది. 4, 5 వాటి వలన హెచ్చరిక నొందుతాం. 6 గొప్ప లాభం పొందుతాం. ఈ 6 విషయాలు మనం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం యొక్క ఇంపాక్ట్ మనం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం ఎంత ఉన్నతమైనది, ఎంత అత్యున్నతమైనదో చూస్తా ఉన్నాం. అలాగే మనుషుల జీవితాల్లో దేవుని వాక్యం చేసే మార్పును కూడా చూస్తా ఉన్నాం. సో ప్రియమైన వారలారా, డివైన్ ఆరిజిన్ అనే పదాన్ని చూస్తా ఉన్నప్పుడు బైబిల్ యొక్క అంతర్గతమైన రుజువులు మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, ఇంకా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం చదువుతున్నప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-19 వచనాల్లో ఆయన ఏం చెప్తా వచ్చారు అంటే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లు అయినను ఒక సున్న అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. సో ఎందుకు కొట్టివేయబడదు, లేకపోతే ఎందుకు తప్పిపోదు అంటే, బికాజ్ ఇట్ ఈస్ ఫ్రమ్ డివైన్.
బికాజ్ ఇట్ హ్యాస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ డివైన్. దైవ సంబంధమైనది కాబట్టి అది కొట్టివేయబడడానికి మనుషులు లేకపోతే తప్పిపోవటానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు అనేది మనం చూస్తా ఉన్నాం. మన ప్రభు చెప్పిన మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సో నేను తర్వాత పేతురు పత్రిక 1:18-21 చదువుతున్నప్పుడు పేతురు ఒక మాట చెప్తున్నాడు. మేము ఎవరు? పేతురుతో పాటు యాకోబు, యోహానులు మత్తయి సువార్త 17వ ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళారు. ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటాం. ఏ శబ్దము? ప్రభువు రూపాంతరపు అనుభవాన్ని చూశారు. వారు తండ్రి అయిన దేవుని యొక్క శబ్దాన్ని లేదా ఆయన మాట్లాడుతున్న విషయాన్ని విన్నారు. అయితే 19వ అంటున్నాడు, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అంటున్నాడు. అనుభవాల కంటే, ఒక వ్యక్తి యొక్క అనుభవాల కంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది అంటున్నాడు. అంతేకాదు ఆ వాక్యం చేయగలిగింది ఏంటంటే చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టున్నది. అంతేకాదు అది మేలును కలుగు చేసేదిగా ఉంది. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకునవలను. ఆ దేవుని వాక్యం చెప్తా ఉంది ఏంటంటే, నేను ఎవరో వాళ్ళు ఊహించుకొని చెప్తే నేను రాయబడలేదు. ఇట్ ఈస్ డివైన్ ఆరిజినేటెడ్, లేకపోతే ఇట్ వాజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ డివైన్. పరలోకపు దేవుని ద్వారా ఇవ్వబడిన గ్రంథం అని మనకు అర్థమవుతుంది. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. దేవుని మూలము అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రేరేపణ అనే మాట గురించి, ఇన్స్పిరేషన్, వీటి గురించి మనము కమింగ్ సెషన్స్ లో స్టడీ చేయబోతున్నాం. ఇక తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16 16-17 చదువుతున్నప్పుడు మనకి ఇంకా డైరెక్ట్ గా అనేకమైన విషయాలు చక్కగా అర్థమవుతున్నాయి. ఏంటంటే ప్రతి లేఖనం ఎలా వచ్చింది? దైవావేశం వలన కలిగింది. డివైన్ ఇన్స్పిరేషన్ అనే మాట మనం చూస్తూ ఉంటాం. సో ఆ ఇన్స్పిరేషన్ గురించి మనం కమింగ్ సెషన్స్ లో ప్రభుపాదాల దగ్గర ధ్యానం చేయబోతున్నాం. సో బైబిల్ దైవికమైనది అనడానికి అంతర్గతమైన రుజువులు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ క్లెయిమింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్. దేవుని వాక్యం ఆ వాక్యాన్ని తన గురించి తాను చెప్తే ఎలా ఉంటుందో మనం చూస్తాం. మీ లేఖన భాగాలన్నీ కూడా చదవాలని ప్రభునామంలో మనవి. ఇక్కడ కొంత అక్షర దోషం ఉంది, క్షమించాలి, ఈసారి కరెక్ట్ చేస్తాము. సో బైబిల్ దైవికం అనడానికి రెండవ రుజువుని వెలుపల రుజువు మనం చూస్తా ఉన్నప్పుడు బైబిల్ దాని కొనసాగింపు, దేవుని ప్రత్యక్షత పరిధి, బైబిల్ యొక్క ప్రభావం మరియు ప్రచురణ, బైబిల్ యొక్క ప్రాముఖ్యమైన విషయం, బైబిల్ సాహిత్యం, ఎదిరించలేని లేఖన అధికారం, బైబిల్ యొక్క కేంద్ర బిందువు మనం చూస్తా ఉన్నాం. డానన్న సో మీరు టైం ఇస్తే నేను ఒక 5 minutes లో వీలైనంత వరకు క్లోజ్ చేస్తాను. నో ప్రాబ్లం, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ. ప్రియులరా, మనము 8 మన టైము. నేను ఆల్రెడీ 5 minutes క్రాస్ చేశాను, క్షమించండి. నేను ఒక 5 minutes లో ఈ సెషన్ని క్లోజ్ చేయబోతా ఉన్నాను. ప్రభు నామమున చక్కగా వినాలని ప్రభునామంలో మనవి. బైబిల్ దాని కొనసాగింపు, ద కంటిన్యూటీ ఆఫ్ ద బైబిల్ అనేది మనం చూస్తున్నప్పుడు చూడండి, 40 మంది కంటే ఎక్కువ మందిచే సుమారు 1600 సంవత్సరాల వ్యవధిలో రాయబడిన ఈ గ్రంథం ఒక్కసారి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఇది మనం చూస్తా ఉన్నాం. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు రాస్తా వచ్చారు అనేది, ఇది వరల్డ్ మ్యాప్ లో ఒకవేళ బైబిల్ రాసిన వాళ్ళు, బైబిల్ ఎక్కడెక్కడ ఈ సుమారు 1600 years లో ఎక్కడెక్కడ రాయబడిందని చదువుతున్నప్పుడు, ఈ ప్రపంచవ్యాప్తంగా ఖండాలు దాటి చెదిరిపోయిన ఈ వ్యక్తులు వివిధమైనటువంటి కల్చర్స్ నుంచి వచ్చారు, వివిధమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారు. అంతేకాదు రాజులు ఉన్నారు, అంతేకాదు ఫిలాసఫర్స్ ఉన్నారు, ఫిషర్మెన్స్ ఉన్నారు, ఫిజిషియన్స్ ఉన్నారు, స్టేట్స్మెన్ ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు, పోయిట్స్ ఉన్నారు, ఫార్మర్స్ ఉన్నారు. ఆలోచన చేస్తా ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిపి ఒక బుక్ రాస్తే ఎలా ఉంటుంది అంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు నా గురించి ఒక బుక్ రాయండి అని ఎవరన్నా నేను పంపించి వేరు ప్రాంతాల్లో ఉంచాను. సపోజ్ ఒక 30 మందిని అనుకున్నాను, 30 మందిని వేరు ప్రాంతాలకు పంపించేశాను. ఒకరికి ఒకరు సంబంధం లేకుండా, ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ కాపీ ఇట్లా కాకుండా ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా రాసుకురండి అంటే ష్యూర్లీ విల్ ఫైండ్ మెనీ కాన్ఫ్లిక్ట్స్. చాలా భిన్న అభిప్రాయాలు, చాలా భిన్నమైన కనుక్కుంటాం. కానీ 1600 ఏండ్ల వ్యవధిలో దేవుడు గురించి ఎటువంటి
కాన్ఫ్లిక్ట్ లేకుండా, ఎటువంటి ఆయన గురించి ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ లేకుండా అందరూ 40 మంది కంటే ఎక్కువ మంది అందరూ 1600 ఇయర్స్ ఆఫ్ టైం స్పాన్లో ఒక వ్యక్తి గురించి ఒకరితో ఒకరు సంబంధం లేకుండా డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి డిఫరెంట్ వేస్లో ఉండి చాలా భిన్నమైన ప్రాంతాల్లో పెరిగిన వీళ్ళందరూ ఒక వ్యక్తి గురించి రాస్తే ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ రావాలి కదా. ఒక ఫార్మరు ఒక కింగ్ రాశాడు అనుకోండి, ఎంత వ్యత్యాసం ఉంటుంది. కానీ సేమ్ వెయిట్, ఒకే రకమైనటువంటి భావన, ఒకే రకమైనటువంటి భావం కనపడతా ఉంది అంటే వీ కెన్ ష్యూర్లీ అండర్స్టాండ్. మనుషులు అయితే ఒకవేళ మనుషులు కనుక రాయాలి, మనుషులు కనుక ఇది చేశారు అనుకుంటే బైబిల్ దాని కొనసాగింపుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మనుషులకి ఇది అసాధ్యం. కారణం ఏంటంటే ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు, ఒక వ్యక్తి గురించి ఒక 100 సంవత్సరాల తర్వాత ఇంకొక వ్యక్తి ఎంత భిన్నంగా రాస్తాడు. కానీ మనం చదువుతున్నప్పుడు, మనం చూస్తూ ఉన్నప్పుడు వ్యక్తులకి సంబంధం లేకుండా వారు రాసినది వారు చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇట్స్ ఏ డివైన్, ఇట్ హ్యాస్ డివైన్ ఇన్స్పిరేషన్, లేకపోతే పరలోక సంబంధమైనది, దైవికమైనదని మనకు అర్థమవుతుంది. దేవుని ప్రత్యక్షత పరిధిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ద ఎక్స్టెంట్ ఆఫ్ బిబ్లికల్ రెవల్యూషన్ అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక టెలిస్కోప్ తీసుకొని ఇది ఒక అంటే మనుషులు మనం చూస్తూ ఉన్నప్పుడు మనుషుల గురించి, బాబు నీ గురించి చెప్పు అంటే అతను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడంటే తన మదర్ ఫాదర్ గురించి స్టార్ట్ చేస్తాడు. కానీ తను అడగండి అసలు ఫస్ట్ పర్సన్ గురించి, లేకపోతే మీ ఫ్యామిలీలో ఫస్ట్ పర్సన్ గురించి చెప్పాయా అంటే నాకు అసలు ఎలా తెలుస్తుందండి అంటాడు. కానీ చూడండి దేవుని ప్రత్యక్ష పరిధి ఎంత గొప్పది అంటే మనుషులు ఒక టెలిస్కోప్ తీసుకొని గనక దూరంగా ఉన్న వాటిని, దాని హైట్ని, డెప్త్ని అంత చూస్తారో అట్లాగా దేవుని ప్రత్యక్షత పరిధి, ఈ ప్రత్యక్షత అంటే నెక్స్ట్ క్లాస్లో మనం చూడబోతున్నాం. ప్రత్యక్షత పరిధి ఏంటంటే పరలోకపు ఎత్తులు, లేకపోతే పాతాళం యొక్క అంచులని చూడడానికి, దేవుని కార్యాల లోతును వెతకడానికి ఈ ప్రత్యక్షత పరిధి చూస్తా ఉన్నప్పుడు ఎంత ఉన్నదో. ఆదాము లేకపోతే మనం పుట్టక ముందు నుంచి మానవాళి ఉనికిలోకి రాకముందు ఏమి జరిగింది ఇదంతా చూస్తా ఉన్నప్పుడు దేవుని ప్రత్యక్షత పరిధి ఎంత విస్తృతమైనదో చెప్తా ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా మానవుడైతే తన బిగినింగ్ గురించే రాస్తాడు. కానీ దాని తర్వాత లేకపోతే దానికి ముందు అదంతా కూడా చూస్తా ఉన్నప్పుడు ఇట్స్ ష్యూర్లీ ఏ డివైన్ బుక్. ఇది ఖచ్చితంగా దైవికమైన పుస్తకమని ఒక బాహ్య సంబంధమైన లేకపోతే ఒక రుజువు మనకు కనపడతా ఉంది. ఒక మైక్రోస్కోప్ తీసుకొని ఎంత మైన్యూట్ లెవెల్కి వెళ్ళగలమో అంత మైన్యూట్ లెవెల్కి యేసుక్రీస్తు వారిని, లేకపోతే ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతుల్ని వీటన్నిటి చూస్తూ ఉన్నప్పుడు ఎంత మైన్యూట్ లెవెల్లో, ఎంత సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళిపోయి వివరిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతా ఉంది ఈ పుస్తకం ఎంత విలువైంది, లేకపోతే ఈ పుస్తకం డివైన్ ఆరిజినేటెడ్ అని. ఆ తర్వాత బైబిల్ యొక్క ప్రభావం మరియు ప్రచురణ మనం చదువుతున్నప్పుడు బైబిల్ ఎంత ప్రభావితం చేసింది ప్రపంచాన్ని అనే దాన్ని ప్రభు అవకాశం ఇస్తే ఎక్స్ట్రా సెషన్స్లో లేకపోతే మామూలు టాక్స్లో ఖచ్చితంగా నేను చెప్తాను. దేవుని వాక్య ప్రభావం మనం చూస్తూ ఉన్నప్పుడు మనుషుల్ని ఎంత విస్తృతంగా మార్చివేస్తూ ఉందో, అంతేకాదు దేవుని వాక్యం యొక్క ప్రచురణను మనం చూస్తున్నప్పుడు ఎంతగా విస్తృతంగా పబ్లికేషన్స్ జరుగుతూ ఉన్నాయో. దేవుని వాక్యం ఉండకుండా చేయాలని ఎంతో మంది ప్రయాసపడి, కానీ దేవుని వాక్యాన్ని విస్తృతంగా ఈ కాలంలో అది పంచబడటం మనం చూస్తూ ఉన్నాం. అలాగే బైబిల్ యొక్క ప్రాముఖ్యమైన విషయం, సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద బైబిల్ అసలు దేని గురించి డీల్ చేస్తూ ఉందంటే మనం చదువుతున్నప్పుడు అసలు దేవుని వాక్యం డీల్ చేస్తున్న విషయాల గురించి చూస్తూ ఉన్నప్పుడు ఇట్ ఈస్ డీలింగ్ విత్ ఎటర్నిటీ పాస్ట్. అసలు అద్భుతం ఇది. నిత్య భూతకాలాన్ని గురించి వివరిస్తూ ఉంది. అంటే ఎటర్నిటీ పాస్ట్ అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక నిత్యత్వం ఉంది, మనమేమో ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ లో ఉన్నాం, కానీ నిత్యత్వంలో భూతకాలంలో ఏం జరిగిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇట్ సబ్జెక్ట్ ఈజ్ టు ఎక్స్ప్లెయిన్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద ఎటర్నిటీ పాస్ట్ అండ్ వర్క్స్ ఆఫ్ గాడ్ అండ్ ప్రోగ్రామ్ ఫర్ ద వరల్డ్. ఈ ప్రపంచానికి దేవుని ప్రణాళికని వివరిస్తూ ఉంది. ఫస్ట్ మనం చదువుతున్నప్పుడు దానియేలు గ్రంథం 70 వారాల దర్శనం అర్థమైతే ఓల్డ్ హిస్టరీని మనం చేతిలో పెట్టుకోవచ్చు. ఎట్లంటే ఫస్ట్ బాబిలోనియన్స్ వస్తారు, బాబిలోనియన్స్ ని తర్వాత పర్షియన్స్ ఓడిస్తారు, పర్షియన్స్ ని గ్రీక్స్ ఓడిస్తారు, గ్రీక్స్ ని తర్వాత రోమన్స్ ఓడిస్తారు. రోమా సామ్రాజ్యం ఎక్కడెక్కడ పలసనైపోతుంది. అంతటితోటి రోమా తర్వాత ఇంకంతా కూడా జంటైల్ ఇంకా 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 విస్తరిస్తా అని చెప్తా ఉంటాడు. ఇట్స్ ఆల్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంతేకాదు ఇశ్రాయేలు భవిష్యత్తు గురించి, సంఘం యొక్క భవిష్యత్తు గురించి, నిత్య
కాలాన్ని గురించి కూడా ఈ అంతా డీల్ చేస్తా ఉన్నప్పుడు మనుషులకు అసాధ్యమైన విషయం ఇది. అంతేకాదు బైబిల్ యొక్క సాహిత్యం మనం చూస్తున్నప్పుడు, ద బైబిల్ యాజ్ లిటరేచర్ గురించి చూస్తా ఉన్నప్పుడు అద్భుతం. దేవుని వాక్యం ఎంత ప్రభావితం చేసింది. కంటైన్స్ నాట్ ఓన్లీ గ్రాఫిక్ బట్ డీటెయిల్డ్ ప్రాఫెసీ. ఎంత ఉన్నతమైన ప్రాఫెసీస్ ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు ఇంత గొప్ప సాహిత్య గ్రంథం ఇక ఎక్కడ ఉంటుంది? సామాన్య మనుషులకు సాధ్యమా అంటే అసాధ్యమే. అంతేకాదు గమనించండి, ద అన్ప్రిడిక్టెడ్ అథారిటీ ఆఫ్ ద బైబిల్, ఎదిరించలేని లేఖనాధికారం. దావీదు గురించి రాయాలి, ఒక రాజు తప్పు చేశాడు, ఆ రాజు గురించి రాయాలంటే ఎవరైనా సాహసం చేస్తారా? కానీ లేఖనం ఎదిరించలేని లేఖనాధికారాన్ని మనం చూస్తున్నాం. లేఖనం అంటే ఆ రాసిన వ్యక్తే. ఆ ఇప్పుడు ఎవరి ఆటోగ్రఫీ అని చదవండి, ఎవరి బయోగ్రఫీ లేకపోతే ఇంకొకటి చదవండి, వాళ్ళంతటి వాళ్ళు రాయరు. కానీ మీరు కీర్తన 51 చదవండి, కీర్తనలు చదవండి, మరొకటి చదవండి. ప్రభు లేఖనం ఎంత బలమైంది అంటే సామాన్య మనుషులు రాస్తే ఈ వేరే రకంగా ఉంటుంది. అంతే కదా, బైబిల్ యొక్క కేంద్ర బిందువు, ద సుప్రీం క్యారెక్టర్ ఆఫ్ ద బైబిల్ గురించి చూస్తా ఉన్నప్పుడు పాత నిబంధన లో నుంచి కొత్త నిబంధన చివరి ఆది కాండం నుంచి రెవల్యూషన్ వరకు కూడా, ప్రకటన గ్రంథం వరకు కూడా వివిధమైన కాలాల్లో, వివిధమైన సంస్కృతుల్లో, వివిధమైన ప్రదేశాల్లో, ప్రాంతాల్లో, వివిధమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ లో ఉండి అసలు ఒకే వ్యక్తి మీద ఫోకస్ పెట్టి చూస్తా ఉన్నప్పుడు ఎక్కడన్నా కాన్ఫ్లిక్ట్ రావాలి కదా అంటే లేదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి రావడానికి 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవచనం చెప్పడం చూస్తా ఉన్నప్పుడు ఇది ఒక సుప్రీం క్యారెక్టర్ ఉంది. దేవుని యొక్క లేకపోతే దేవత్వం యొక్క సర్వసంపూర్ణత శరీరధారంగా మన మధ్యలోనికి వచ్చి వసించిన క్రీస్తు యేసుని గురించి ఇది కేంద్రమై ఉన్నదని మనం చదువుతున్నప్పుడు ఇట్స్ అమేజింగ్ బుక్. ఇది బిబ్లియాలజీ గురించి చూస్తున్నప్పుడు బైబిల్ దేవుని గ్రంథం, లేకపోతే దైవిక మైనటువంటి మూలాలు కలిగింది, దైవిక మూలం మాత్రమే ఇందులో ఉంది అని చదువుతున్నప్పుడు ఇవన్నీ కూడా నేను ఇక్కడ రాస్తా ఉన్నప్పుడు చాలా ఉన్నతమైన దేవుని ఆరాధించడానికి, ఉన్నతమైన దేవుని అర్థం చేసుకోవడానికి సహాయపడతా ఉన్నాయి. సో ప్రియులరా, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నప్పుడు ఎవరెవరు ఎలా రాశారు ఇదంతా మనం చూస్తా ఉన్నాం. సో దేవుని వాక్యం దాని పోలికల్ని మనం చూస్తాము. ఇక్కడ మనం చూస్తా ఉన్నప్పుడు దేవుని వాక్యం తో పోల్చబడింది అని చూస్తా ఉన్నాం. విత్తనంతో పోల్చబడింది, నీరుగా పోల్చబడింది. దేవుని వాక్యం దీపంగా పోల్చబడింది, దేవుని వాక్యం ఖడ్గంగా పోల్చబడింది. దేవుని వాక్యం ఆహారం, పాలు బలమైన ఆహారం అని, రొట్టె అని, తేనెగడ్డ మధురమైనదని పోల్చబడింది. దేవుని వాక్యం అగ్నితో పోల్చబడింది. అగ్ని గురించి నేను చెప్తా ఉన్నప్పుడు అగ్ని అనేది ఇట్స్ కాల్డ్ ఎ ఫైర్ బికాస్ ఆఫ్ ఇట్స్ జడ్జింగ్, ప్యూరిఫైయింగ్ అండ్ కన్జ్యూమింగ్ ఎబిలిటీస్. ఈ అగ్ని అనేది జడ్జిమెంట్ కి ఒక సింబల్ గా ఉంటది. తర్వాత మనం చూస్తా ఉన్నప్పుడు ఒక ప్యూరిఫై చేసేదానికి, అంతేకాదు అది ఇంకా మనం చూస్తా ఉన్నప్పుడు కన్జ్యూమింగ్ ఎబిలిటీస్ అని మనం చూస్తా ఉన్నాం. దేవుని వాక్యం ఎలాంటిది అంటే మనుషుల్ని కరెక్ట్ చేసేది, మనుషుల్ని కరెక్ట్ చేస్తుంది, అంతేకాదు మనుషుల్ని పవిత్రపరిచేది, మనుషుల్ని క్రమశిక్షణలో పెట్టేది అని మనం చూస్తా ఉన్నాం. సో ఈ రాత్రి కాలపు వేళ ఈ సెషన్ క్లోజ్ చేస్తా ఉండగా అద్దం అనుదినం చూస్తా ఉన్నావా, విత్తనం అంటూ ఉన్నాడు. మనం ఎన్నో సార్లు వింటున్నాం, మన హృదయం ఎలాంటి మంచి నేల అంటున్నాడు. మంచి నేల, మన హృదయాల్ని మంచి నేలగా మార్చుకొని ప్రభు వాక్యంతో ఫలితమా. దేవుని వాక్యం నీరుగా పోల్చబడింది. నీరు గురించి మనం చదువుతున్నప్పుడు ఈ అంత క్లెన్సింగ్ గురించి మనం చూస్తున్నాం. పవిత్రత అనేది మనుషుల్ని బాగా శుద్ధిగా ఉంచుకోవడానికి దీపం అని చదువుతున్నాం. ఇట్ విల్ గివ్ అస్ గైడెన్స్. ఈ దినాల్లో గైడెన్స్ లేక సరైన త్రోవలో లేని వ్యక్తులను మనం ఎంతో మంది చూస్తున్నాం. దేవుని వాక్యం మనకి త్రోవను చూపేది. దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం సజీవమైనది, బలము గలదై, ఇట్స్ లివింగ్ అండ్ యాక్టివ్. అది కార్యకారి అనే మాట, బలము గలదై అనే మాట దగ్గర కార్యకారి అనే మాట ఇంకా తెలుగులో ఇంకా మంచి ట్రాన్స్లేషన్ లా ఉంటుంది. దేవుని వాక్యం సజీవమైనది, మన జీవితంలోనికి మనం ఎలో చేస్తే స్ప్రెడ్ అయ్యి మన జీవితాలని క్రీస్తు సారూప్యతలోనికి మార్చగలిగినంత యాక్టివ్గా ఉంటుంది దేవుని వాక్యం. ఓన్లీ థింగ్ ఈస్ టు ఎలో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు అవర్ హార్ట్స్. దేవుని వాక్యాన్ని హృదయాల్లోనికి చొచ్చుకుపోయేంతగా, లేకపోతే హృదయాల్లోనికి లార్డ్ స్పీక్ అంటూ మీ, లేదా దేవా నాతో మాట్లాడు, నేను వింటున్నాను, నాతో మాట్లాడు అంటే ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరచ్చు. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుతుంది. మన ఆలోచన సరళని మార్చగలదు. మన హృదయపు అంతరంగాలని
శుద్ధి చేయగలిగింది దేవుని వాక్యం మనం చూస్తా ఉన్నాం. సుత్తె వంటిది అని మనం చూస్తా ఉన్నాం. ఇట్ కెన్ డిసిప్లైన్ అస్, మనల్ని చక్కగా క్రమశిక్షణలో పెట్టేది అని చూస్తున్నాం. అయితే ఈ రాత్రి ఈ సెషన్ క్లోజ్ అవుతుండగా వాట్స్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం పట్ల మన ధోరణి ఏమిటి? మన కాలేజీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒకసారి నిస్సి ప్రకాష్ అన్న నేను నమ్ముకున్న కొత్తలో ఈ రకంగా చెప్తున్నాడు. దేవుని వాక్యం మన మెస్లో పొద్దున్నే పాలు ఇచ్చేవాళ్ళు. అన్న అనేవాడు, తమ్ముడు నేను పాలు చూసినప్పుడు ఇలాగ ప్రార్థన చేసేవాడిని. ప్రభా, ఈ పాలు తాగుతున్నప్పుడు దేవా నీ వాక్యాన్ని నేను అలాగ నేను అంత యాక్టివ్గా నేను అంతే తీసుకోవాలన్నట్లుగా స్నానం చేసేటప్పుడు అన్న నీళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడట. ఈ రకంగా దేవా నీ వాక్యంతో నన్ను ఇలాగ ఉదక స్నానం చేపించు అని. నా లైఫ్లో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ ప్రార్థన చేయకుండా నేను స్నానం చేసిన రోజు లేదు. అంటే ఇది కొంత నవ్వుకోవచ్చేమో, బట్ దేవుని వాక్యం మన ముందు మనం ఎలా చూస్తా ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మన ధోరణి ఎలా ఉంది దేవుని వాక్యం పట్ల అనేది చాలా ఇంపార్టెంట్. టు నైట్ అవర్ లార్డ్ ఈజ్ ఛాలెంజింగ్ అస్. రాత్రి ప్రభు మనల్ని సంధిస్తా ఉన్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా ప్రభుని నమ్ముకోకుండా ఉంటే ఎవరైనా ప్రియమైన వారలారా, మెనీ బుక్స్ కెన్ ఇన్ఫార్మ్ యూ, మెనీ బుక్స్ కెన్ ఇన్స్పైర్ యూ, బట్ ఓన్లీ బుక్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ యూ ఈజ్ ద బైబిల్. ఎన్నో పుస్తకాలు నీకు సమాచారాన్ని ఇవ్వచ్చు, ఎన్నో పుస్తకాలు నిన్ను ఉత్తేజపరచొచ్చేమో కానీ బ్రతుకును మార్చేది దేవుని వాక్యమైన బైబిల్. రాత్రి బైబిల్ సారాంశమై ఉన్న క్రీస్తు ప్రభు శిలోమరాను మీద ఆయన ప్రాణమును పెట్టింది నిన్ను నన్ను ప్రేమించి, నిన్ను నన్ను అమితంగా ప్రేమించి రక్షించాలని. ఆయన మృతి పొంది 3వ దినమున తిరిగి లేచి బ్రతుకు మార్చుటకు అందరినీ చేతులు చాచి ఆహ్వానిస్తున్నాడు. ప్రేమతో ఆ ప్రభు పాదాలు చేరి నీ బ్రతుకును మార్చుకొని క్రీస్తులో నూతన సృష్టిగా మారతావా? ప్రభు పక్షంగా ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తుండగా చేరి రావాలని మనం చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రియ ప్రభుకి, ఈ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసిన ప్రియమైన అన్నలకి ప్రత్యేకమైన వందనాలు. సమయాభావాన్ని బట్టి క్షమించాలని మనవి. ఈ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. బిబ్లియాలజీ అంటే ఏంటి? ఎటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది? బైబిల్ అనే పేరు ఎలా వచ్చింది? దాని చరిత్రను వివరించండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7-11లో ఉన్న దేవుని వాక్యం యొక్క విశిష్ట లక్షణాలు, మానవుని జీవితంలో కలిగించే 6 మార్పులను రాయండి. ఇవి సెల్ఫ్ టెస్ట్ క్వశ్చన్స్, కానీ అసైన్మెంట్ క్వశ్చన్ వేరు. ప్రాథమికంగా బైబిల్ ఎందుకు హెబ్రీ గ్రీక్ భాషలోనే రాయబడింది అనేది నేను వాడిన రిసోర్సెస్, మీరు కావాలంటే మీరు రిఫర్ చేసి వాడుకోవచ్చు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న.